ఆయన అసలు అధికారం రావడమే ఎందుకొచ్చిండ్రంటే, అంటే ఎట్లా వచ్చిండ్రు? ప్రజలు ఎట్లా ఆయనని ఎన్నుకున్నారు? ఏంటి అనేది ఒక్కసారి మనం గతంలోకెళ్ళి జూసుకుంటే, తను పార్టీ పెట్టినప్పటి నుంచెల్లి అనేక పార్టీలతోని టై అప్ అయ్యి అంటే కలిసి తెలుగుదేశం, బీజేపీ తర్వాత బీఎస్పీ పార్టీ ఇట్లా అనేక పార్టీలతోని కలిస్తే కానీ ఈరోజు ఆయన అధికారంలోకి రాలేదు. 11 సంవత్సరాల తర్వాత గాని ఈయన అధికారంలోకి రాలే. అది కూడా ఒక అలయన్స్ అయితే గాని, కూటమిగా ఏర్పడితే గాని అధికారంలోకి రాలేదు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. అయితే ఈయనని జనాలు ఎట్లా నమ్మడం స్టార్ట్ చేసిండ్రు అంటే, ఎప్పుడైతే సుగాలి ప్రీతి అంశం ఎత్తుకున్నారో, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు అమ్మాయిలని 30,000 అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ అయింది అని జెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ ప్రజల్ని బాగా ఆలోచింపజేసినాయి. నిజంగానే ఇదంతా జరుగుతుందా? నిజంగానే ఇదంతా అయిందా? ఏందిప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి అంటే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా? సో, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేసిండ్రు. ఆయన చెప్పిందేంది అప్పుడు సుగాలి ప్రీతి గారి అమ్మగారి దగ్గర ఎట్లా అంటే ఒక మొత్తం వినమ్రత అంటారు గదా! వాళ్ళ అన్నయ్య డైలాగ్. వినమ్రతతో కూడిన ఒక ఇదితోని ఆయన అక్కడ కూర్చొని మాట్లాడడం, వాళ్ళ ఇంకో కూతుర్ని హత్తుకొని కూర్చోవడం, మొత్తం ఇగ నేను ఈ పని తప్ప ఇంకా నాకు వేరే పని లేదు. నేను సుగాలి ప్రీతికి న్యాయం చేసిన తర్వాతనే వేరే పనులు స్టార్ట్ చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అసలు ఏమైంది మీకు? ఏమైంది? మీరు మాట్లాడిన మాటలు నిజంగా చెప్తున్నా, సుగాలి ప్రీతి గురించి మాట్లాడిన మాటలైతే ఎక్కడ గూడా ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడు రేపటి రోజున ఇంక ముందు ముందుకెళ్తది ఈ పార్టీ ఈయన నాయకత్వంలో అని జెప్పేసి మాత్రం నాకసలు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటేంటంటే నేను ఈ ఈ మాట ఒక్కసారి వినండి. Not a caste based party. Janasena is an ideology based party, not a caste based party, not a family party, not a regional party. ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. జనసేన ఇస్ an పవన్ కళ్యాణ్ గారిలో మనము గతంలో తను మాట్లాడినప్పటికీ, ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు మైక్ కనబడితే చాలు. మైక్ కనబడితే అదేంటిది దేవుడొచ్చినట్టు ఊగుతారు గదా కొంతమంది. దేవుడొచ్చిన వాళ్ళు ఎట్లా ఊగుతారు మొత్తం ఊ అని. అట్లా మైక్ కనబడితే చాలు అంత రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అంత రెచ్చిపోయినరా? ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా రెచ్చిపోయి సమస్యల మీద మాట్లాడుతున్నారా? ఈయనేం మాట్లాడుతున్నారు? ఈయన కులాల గురించి పుట్టిన పార్టీ గాదు. ఈయనకు ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఏమంటారు కుటుంబానికి పార్టీ గాదు, ప్రాంతీయ పార్టీ గాదు అని జెప్పేసి, కులానికి చెందిన పార్టీ అని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జెప్పిండ్రు. ఏదో ఒక రోజు జాతీయ స్థాయి పార్టీగా ఎదుగుతుందని ఆయన గట్ ఫీలింగ్ అని జెప్పేసి చెప్పిన వీడియో మీకు ఇనిపించిన. ఏ రకంగా మీది కుల పార్టీ గాదు? ఏ రకంగా మీది కుల పార్టీ గాదు చెప్పండి. మీ నియోజకవర్గంలా నా ఏమంటారు తక్కువ క్యాస్ట్ వాళ్ళని అంటే వాళ్ళని వెలేసిండ్రు మీరు మీ నియోజకవర్గంలోనే. అందరికీ తెలుసు. దాని మీద ఎన్నో వీడియోలు ఉన్నాయి. మీ ఇన్ఛార్జీలు ఒకరేమో డబ్బులు మోసం చేస్తారు. అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తారు. ఒకరేమో పోక్సో యాక్ట్‌లో పట్టుబడతారు. ఇంకొకరేమో డైరెక్ట్‌గా హత్య కేసులో ఉంటారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇన్ఛార్జీలే కావచ్చు, ఇంకెవరైనా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరన్నా మీ పేరు కాకుండా ఇంకెవరి పేరైనా వినబడుతుందా? జనసేన ఎమ్మెల్యే ఇగో ఈ మంచి పని చేస్తున్నాడని ఎక్కడన్నా ఒక పేరు వినబడిందా? జనసేన ఇన్ఛార్జ్ ఇగో ఈ మంచి పని చేస్తున్నాడని ఎక్కడ వినబడిందా? ఇంకా ఈయనదంట రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో ఈయన పార్టీ ఎదుగుతుందంటే ఈయన గట్ ఫీలింగ్ అంట. ఎట్లా ఎదుగుతుంది? సుగాలి ప్రీతికి కేసుని పట్టుకొని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇంతవరకు దీని మీద స్పందించడం అంటే ఎట్లా అంటే ఇంకేం చేయాలని మాట్లాడుతున్నా. అప్పుడు తెలీదా ఇంకేం చేయాలనేది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. జగన్ గారి హయాంలో మొత్తం ఆయనని పట్టుకొని రెడ్డి ఆయనని ఆ స్కూల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ స్కూల్ ఓనర్ రెడ్డి కాబట్టి ఈయన రెడ్డి కాబట్టి ఆయనని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అట్లా మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈరోజు ఆ స్కూల్ లేదు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఆ స్కూల్ ప్లేస్లో ఆ స్కూల్ ఇన్సిడెంట్ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్కూల్ ప్లేస్లో ఒక హోటల్ వచ్చేసింది. ఇప్పుడు హోటల్ నడుపుతున్నారు అందులో. ఇప్పుడు ఎవిడెన్స్ అక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ నాకు అర్థం కానీ చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు
ఒక డిఎన్ఏ మ్యాచ్ అవుతలేదంటే అప్పుడు ఆ టైంలో ఎవరెవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో పోలీసులతోని విచారణ చేపించి వాళ్ళ డిఎన్ఏతోని ఒక్కసారి ఎగ్జామిన్ చేపిస్తే మరి ఎవరి డిఎన్ఏ అయితే ఉందో మ్యాచ్ అవుతుంది కదా. అట్లీస్ట్ ఈ చిన్న పని కూడా చేయలేరా మీరు? ఆధారాలన్నీ మార్చేసిండ్రు ఎవరి హయాంలో ఎవరు మార్చేసిండ్రు? ఎవరి హయాంలో ఇది జరిగింది? ఎవరు ఆధారాలు మార్చేసిండ్రు? ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధారాలని మార్చేసిండ్రా? జగన్మోహన్ రెడ్డి గారి ఆధారాలు మార్చితే ఆయనకి ఏం ఉరుగుతుంది ఈ కేసులా? ఆయన మనుషులు ఏమైనా చేసిండ్రా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేసిండ్రా? ఆధారాలు మార్చేసిందని మాట్లాడతారు. ఏ రకంగా మీది జాతీయ స్థాయి పార్టీ అవుతుంది? ఇక్కడ ఏడుగుర్రాలపల్లి అనే ఒక ఊరిలో ఒక మైనర్ బాలికని, అది కూడా ఏంటంటే ఇది అంటే తక్కువ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళే. వాళ్ళ నాన్న చనిపోయిండు. టీడీపీ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న సంబరాలు చేసుకున్నాడంట. కానీ కొన్ని పరిస్థితులలో అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ మైనర్ బాలికని టీడీపీ కార్యకర్తలే కావచ్చు, అంటే కార్యకర్తలు వాళ్ళ కొడుకులు ఇంకా బాబాయిలు వాళ్ళే అమ్మాయిని చెరిచి ఆ అమ్మాయికి కడుపొచ్చేలాగా చేస్తే ఈరోజు ఇంతవరకు దాని మీద స్పందన లేదు. ముచ్చుమర్రి కేసు ఏటీఎస్ అమ్మాయి, ఆ అమ్మాయి శవం ఇంతవరకు దొరకలేదు. ఏం సాధించిందని మీరు నేషనల్ స్థాయిలో మీ పార్టీ ఎదుగుతుందని చెప్తుండ్రు? ఏ రకంగా ఇంతవరకు అబ్బానే ఒక పనిని మీరు చేసి చూపెట్టిండ్రా? నాది బాబు గారి మాటే నా మాట, బాబు గారి దారే నా దారి అంటే ఆయన ఏం చేసిండు, మీరేం చేస్తున్నారు? అయినా కూడా అలయన్స్ తోనే గెలుచుకుంటూ వచ్చిండ్రు, మీరు అలయన్స్ లోనే గెలుచుకుంటూ వచ్చిండ్రు. నిజంగానే ఆయన దారే మీ దారి అయ్యేటట్టు ఉన్నది. పొత్తు లేకపోతే గెలవని పరిస్థితి మీ ఉంది. అసలు ఏ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ మళ్ళీ మీరు గెలుస్తారనే నమ్మకం మీకు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే మీరు ప్రజల పక్షాన మాట్లాడింది లేదు. అంతకుముందు ఎన్ని మీటింగ్లు ఏమేమి మాట్లాడినరో ఈరోజు అవి మీకు గుర్తులేకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళతోని కూర్చొని పక్కకే కూర్చోబెట్టుకొని మాట్లాడింది. ఈరోజు వాళ్ళ అమ్మ ధర్నా చేస్తా అంటే వీల్ చైర్లో యాత్ర చేస్తా ఇక్కడ నుంచి వెళ్ళి అని చెప్పేసి అంటే పోలీసులు పర్మిషన్ ఇయ్యరు, కలవడానికి మీరు పర్మిషన్ ఇయ్యరు. మీరు వచ్చి మాట్లాడతారు, మేము ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంత పొలాలు ఇచ్చినాం, ఇంకేం చేయాలి? న్యాయం చేయాలి. ఏం చేయాలంటే న్యాయం చేయాలి. మళ్ళీ ఇంకొక ఆడపిల్లకి ఇట్లాంటి దుస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలి. అది మీరు చెయ్యాలి. అది చేస్తారనే ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఏం చేయాలని చేతులెత్తేస్తే ఎందుకు మీరు హామీలు ఇచ్చిండ్రు? దేనికోసం హామీలు ఇచ్చిండ్రు? ఇప్పుడు ఇదంతా పక్కకి ఇప్పుడు జనాల దృష్టి అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని సైడ్కి పెట్టాలని చెప్పేసి ఋషికొండ ప్యాలెస్కి పోయి పెచ్చులు ఊడిపోతున్నాయి, పెయింట్ ఊడిపోతుందని మాట్లాడుతున్నారు. ఏమని ఉన్నదా? ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత సీఎం స్థాయి మీది. ఏదో లడ్డు కల్తీ అవుతుందంటే వచ్చి మాట్లాడతారు. అసలు ఆ లడ్డు కల్తీ అయిందా లేదా అనే ఆధారాలే వద్దు. పశ్చాత్తాప దీక్ష అని చెప్పేసి ఫస్ట్ టైం కింద నుంచి వెళ్ళి మెట్లు కడిగే ఇది నేను చూసిన. నేను పైనుంచి వెళ్ళి మెట్లు కడుగుతారు ఎవరన్నా, కింద నుంచి వెళ్ళి మెట్లు కడిగేది మీ దగ్గరనే చూసిన. మరి అదే మళ్ళీ సింహాచలంలో భక్తులు చనిపోతే దాని మీద స్పందన లేదు. తిరుపతిలో భక్తులు చనిపోతే దాన్ని వచ్చి మాట్లాడిండ్రు. మరి ఏం మాట్లాడిండ్రు? మీకు అండర్స్టాండింగ్ లేకుండా మాట్లాడిండ్రు. అసలు ఒక్క దగ్గర కూడా మీరు చేసే పనులు హర్షించదగ్గది అయితే అస్సలు లేవు. ప్రజల మన్నన అయితే మీరు పొందలేకపోతున్నారు. గతంలో మీరు ఊగిపోయినట్టు ఇప్పుడు అంతే ఊపు అయితే మీలో లేదని అనిపిస్తుంది. ఎక్కడో మీరు వెనకకు పోయినట్టే అనిపిస్తుంది. మీ మాటలు మీ చేష్టలు ఏదో భయంగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇప్పటికైనా మరి సుగాలి ప్రీతి కేసుతోనైతే మీ బండారం అయితే బయటపడింది. ఇక కష్టమే. ముందు మీరు నేషనల్ స్థాయి రాష్ట్ర స్థాయి కన్నా మళ్ళా పాత రోజులు రాకుండా ఉండేలాగా చూసుకుంటే మంచిదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.